హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటోరియం. ఈ వీడియోలో వచ్చేసి విఎన్ ఎడిటర్ యాప్లో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చెప్తాను. అంటే మీరు వీడియోస్లో ఫొటోస్ లేదా వీడియోస్ని స్లైడ్ షోస్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ వాయిస్ని యాడ్ చేయడం అనమాట. సో సింపుల్గా ఈ విధంగా మనం ఈజీగా విఎన్ ఎడిటర్ యాప్లో మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో సింపుల్గా ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఈజీగా మనం వీడియోలో ఫొటోస్ అండ్ వీడియోస్ని చూపించి బ్యాక్గ్రౌండ్లో మన వాయిస్ని యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీకు కావాల్సిన వీడియోస్ని అండ్ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అదంతా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో సింపుల్గా కూడా వీడియోని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ వీడియోకి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. సో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్లో సో ఆల్మోస్ట్ వీడియో అనేది ఇంపోర్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ విధంగా వీడియోస్ ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుంచి వీడియోని ప్లే చేసి మనం ఇక్కడ ప్రివ్యూ అనేది ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వాయిస్ ఓవర్ని ఎలా ఇవ్వాలి. సో ఇప్పుడు మన వీడియోలో కావాల్సిన వీడియోస్ అండ్ ఫొటోస్ని యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇక్కడ సో మీరు ఎక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలో అక్కడ నుంచి మీరు ఇక్కడ వీడియోని ఆ పాయింట్ వద్ద ఈ విధంగా తీసుకురావాలి. ఓకే, సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్, ఎఫెక్ట్ అండ్ రికార్డ్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ కదా ఇవ్వాల్సింది. సో ఇక్కడ రికార్డ్ అవ్వాలంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి పర్మిషన్ అనేది ఇచ్చేసేయాలి. ఓకే, సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే మాట్లాడతామో బ్యాక్గ్రౌండ్లో సో అదంతా కూడా ఇక్కడ నుంచి రికార్డ్ అవుతుంది. సో మీరు కావాలంటే మీ మొబైల్కి మైక్రోఫోన్ లేదా మైక్ని కనెక్ట్ చేసుకొని సో మీ కరెక్ట్గా మీ కాలర్కి దగ్గర పెట్టుకొని మైక్ని కూడా యాడ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా మీరు మొబైల్ ద్వారా కూడా రికార్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 3, 2, 1 కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి సో ఈ విధంగా స్టాప్ చేస్తే మనకు వాయిస్ ఓవర్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఈ వాయిస్ ఓవర్ యొక్క వాల్యూమ్ ఉంటుంది కదా, సో ఈ వాల్యూమ్ని ఈ విధంగా అప్ టు 200% వరకు దీన్ని ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 100%. ఓకే, సో తర్వాత ఇక్కడ ఈ వాయిస్ ఓవర్ని ఎక్కడైనా కట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్ప్లిట్ చేసుకోవాలంటే ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా స్ప్లిట్ చేసి ఇప్పుడు ఈ పాయింట్ని మనం డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ చేసేయచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇంతవరకు కావాలంటే ఇంతవరకు మీ వాయిస్ ఓవర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇప్పుడు ఈజీగా మనకు వాయిస్ ఓవర్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ రెడ్ కలర్ మీద కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు విఎన్ ఎడిటర్ యాప్లో బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ తోటి వాయిస్ ఓవర్ని ఈజీగా రికార్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తే మీకు ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనకు వాయిస్ ఓవర్ అనేది ఈజీగా ఈ విధంగా రికార్డ్ అయితే అవుతుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో మనం ఏదైతే మాట్లాడతామో ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీకు సింపుల్గా మీరు మీ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో విఎన్ ఎడిటర్ యాప్ ద్వారా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఆడియో ఫైల్ ఉంది కదా, సో దీని వాల్యూమ్ని ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అనేది ఈజీగా ఈ విధంగా సింపుల్గా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి సింపుల్గా డిలీట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు వాయిస్ ఓవర్ అనేది చేయొచ్చు విఎన్ ఎడిటర్ యాప్లో. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో 100% వాటికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.